హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణలో కాంట్రాక్ట్ ఉద్యోగాలకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో వీటికి సంబంధించి తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల అభ్యర్థులు వీటికి అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీకు యూజ్ అయ్యేటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అయితే అందించడం జరుగుతుంది. చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు ఇచ్చేటువంటి లైక్స్ నాకు మోటివేషనల్ ఎంకరేజ్గా ఉంటాయి కనుక లైక్ చేయండి. సో ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మన ఛానల్ నుంచి మీకు జాబ్ అప్డేట్స్ అయితే పొందవచ్చు. అండ్ టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో అయితే కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే మనకి నోటిఫికేషన్ వచ్చేసి అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్ మనుగురు నుంచి అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకు భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్లో అయితే ఉంది. సో ఇవన్నీ మనకు సెంట్రల్ స్కూల్స్ కనుక రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి జిల్లా నుంచి అభ్యర్థులు వీటికైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనకు టీచింగ్ పోస్టులకు సంబంధించినటువంటి ఉద్యోగాలు. దాంట్లో మనకు ఓన్లీ టీజీటీ ఉద్యోగాలను అయితే ఫిల్ చేస్తున్నారు. మీరు ఇక్కడ స్క్రీన్ పైన అయితే చూడవచ్చు. సో ఇక్కడ టీజీటీ ఉద్యోగాలకు సంబంధించి శాలరీ కనుక చూసుకుంటే 26,250 రూపీస్ పర్ మంత్ అనేది ఉంటుందని చెప్పేసి దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో 2021-22 అకాడమిక్ ఇయర్కి గాను ఈ ఉద్యోగాలను అయితే వీళ్ళు ఫిల్ చేస్తున్నారు. సో దీనిలో మీకు ఇక్కడ 5 పీరియడ్స్ అనేది మీరు డే చెప్పవలసి ఉంటుంది. ఈ 5 పీరియడ్స్ గాను టోటల్గా 26,250 రూపీస్ మీకు పర్ మంత్ శాలరీ ఉంటుందని చెప్పేసి అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఏజ్ కనుక చూసుకుంటే మెన్స్ వచ్చేసి 45 ఇయర్స్ లోపు ఉండాలి. ఇక ఉమెన్స్ వచ్చేసి 55 ఇయర్ లోపు ఉండాలని చెప్పేసి ఇక్కడ ఏజ్కి సంబంధించి అయితే మీరు చూడవచ్చు. ఇది మ్యాక్సిమం ఏజ్ అని చెప్పేసి ఇచ్చారు. సో వీటికి సంబంధించి ఇక్కడ టీజీట్లో ఇక్కడ ఏ వేకెన్సీ ఉన్నాయి కనుక చూసుకుంటే మనకు సబ్జెక్ట్ కనుక చూసుకుంటే ఇంగ్లీష్కి సంబంధించి వేకెంట్ ఉంది, హిందీ, సాంస్క్రిట్, ఇంకా అదేవిధంగా బయో కెమిస్ట్రీ అండ్ ఇంకా స్పెషల్ ఎడ్యుకేషన్, ఇంకా అదే కాకుండా కౌన్సిలర్ అండ్ వెల్నెస్ టీచర్ అని చెప్పేసి మనకు 5 రకాల వేకెన్సీ అయితే ఇక్కడ మనం చూడవచ్చు. సో దానికి సంబంధించి క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే సో ఇక్కడ టీజీటీకి సంబంధించి టీజీటీ ఇంగ్లీష్కి సంబంధించి కనుక చూసినట్లయితే మీరు ఇంగ్లీష్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఇన్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఆల్ ద 3 ఇయర్స్ అని చెప్పేసి అయితే మెన్షన్ చేశాడు. మీకు ఏ సబ్జెక్టుకు మీరు ఇక్కడ అప్లై చేయాలనుకున్నా ఆ సబ్జెక్టుకు సంబంధించి మీరు డిగ్రీలో మీకు ఆ సబ్జెక్ట్ ఉండాలి. దాంతోపాటుగా మీరు బీఈడీ కూడా కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు వీటికి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ టీజీటీ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ కనుక చూసినట్లయితే మీరు 3 ఇయర్స్ బ్యాచిలర్ డిగ్రీ విత్ 50% మార్క్స్ అనేది ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మీరు బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీలో 50% మార్క్స్ ఉండాలి. ఇంకా దాంతోపాటుగా బీఈడీ అనేటువంటిది మీరు కంప్లీట్ చేసి ఉండాలని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక వాటితో పాటుగా డిజైరబుల్ క్వాలిఫికేషన్ కూడా దీనికి ఇచ్చారు. ఒకవేళ మీరు సెంట్రల్ టెట్ కనుక క్వాలిఫై ఉంటే మీకు కొంత ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్పేసి అయితే దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ టీజీటీ కౌన్సిలర్కి సంబంధించి కనుక చూసినట్లయితే దీనికి గ్రాడ్యుయేషన్ అనేటువంటిది మీరు సైకాలజీలో కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇంకా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ చేసినటువంటి అభ్యర్థులు కూడా ఈ ఏదైతే టీజీటీ కౌన్సిలర్కి సంబంధించినటువంటి ఉద్యోగాలకు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ వీటికి సంబంధించి మీకు 26th రోజున ఒకటే రోజున ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి డెమో ఉంటుందని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ వర్కింగ్ అంటే మీకు కంప్యూటర్ నాలెడ్జ్ కూడా కొంత తెలిసి ఉండాలి. దాంతోపాటుగా మీరు ఇంగ్లీష్లో టీచింగ్ చేసేటువంటి ఎబిలిటీ ఉండాలని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక మోడ్ ఆఫ్ సెలెక్షన్ కనుక చూసుకుంటే మొదటగా మీకు ఒక రిటర్న్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. 50 మార్క్స్కి ఈ రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుందంట. అండ్ తర్వాత దీనికి సంబంధించి 1.5 అవర్లో ఎగ్జామ్ కండక్ట్ చేయాల్సి ఉంటుంది. దీన్ని షార్ట్ లిస్ట్ చేసి షార్ట్ లిస్ట్లో ఎంపికైనటువంటి అభ్యర్థులకు ఒక స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. అంటే లైక్ డెమో అన్నమాట. ఆ డెమో కండక్ట్ చేసి సో దానిలో వచ్చిన మార్క్స్ అదేవిధంగా దీనిలో వచ్చినటువంటి ఈ 2 మార్క్స్ని యాడ్ చేసి మీకు ఫైనలైజ్ లిస్ట్ అయితే అదే రోజు ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి అయితే వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ డేట్ కనుక చూసుకుంటే ఈ మంత్ 26th రోజు మీరు అటెండ్ కావాల్సి ఉంటుంది. సో ఒకటే రోజులో దీనికి సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఇక్కడ వాళ్ళ యొక్క వెన్యూ ఇచ్చారు మీకు. ఏదైతే ఈ మనుగురుకు సంబంధించినటువంటి ఈ పర్టికులర్ అడ్రస్కి మీరు వెళ్ళి సో ఉదయం 8 గంటల నుంచి 9 గంటల 30 నిమిషాల మధ్యలో మీరైతే రిపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్ వచ్చేసి 10 to 11:30 మధ్యలో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఇక స్కిల్ టెస్ట్ వచ్చేసి అంటే స్కిల్ టెస్ట్ 12 తర్వాత మీకు దీనికి సంబంధించినటువంటి డెమో కావచ్చు ఇంకా అదర్ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేస్తారని చెప్పేసి దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మీకు క్లియర్గా మెన్షన్ చేశారు రిజల్ట్స్ అనేటువంటిది అదే రోజు డిక్లేర్ చేస్తారని చెప్పేసి అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మంచి శాలరీ ఉంది, 26,000 అబోవ్ శాలరీ ఉంది కనుక సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే మనకి ఏదైతే ఈ నియర్ బై ఉన్నటువంటి అభ్యర్థులు అయితే వెళ్ళి దీనికి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. అండ్ టీజీటీ అంటే మీకు మనకు ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అని చెప్పేసి అంటాం. బీఈడీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే ఇది మంచి అవకాశంగా అయితే చూడవచ్చు. దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా కింద నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే డౌన్లోడ్ చేసుకొని చూసి వీటికైతే అప్లై చేసుకోగలరు. సో ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవరీవన్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి.